లవ్ హ్యూమానిటీ ఛానల్కి స్వాగతం. అసలు ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజంలో జరిగే వాస్తవ పరిస్థితులను మీకు తెలియచేయడానికి ఈ ఛానల్ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి వైరల్ అవుతున్నది ఒకటి ఏంటంటే ఉమెన్ డ్రెస్ గురించి. కొంతమంది ఏమో ఉమెన్ పూర్తిగా నిండుగా డ్రెస్ వేసుకోవాలని, పద్ధతిగా ఉండాలని, మరికొందరేమో తనకి ఇష్టమైనట్టుగా ఫ్యాషనబుల్గా డ్రెస్ వేసుకోవాలని మరికొందరు. సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టించి మన డ్రెస్ సెన్స్ ఉండాలి. సమాజంలో ఏది మంచి కాదు మరియు చెడు కాదు. టైమానుగుణంగా మంచి చెడుగా అవుతుంది మరియు చెడు మంచిగా అవ్వచ్చు. కావున నేను చెప్పేది ఏంటంటే సహజంగా మనుషులు జీవించేది సంతోషం కోసం, తను ఇష్టమైనది చేయడం కోసమే మనుషులు జీవిస్తారు. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ఇష్టమైన బట్టలు ధరిస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సమాజంలో అబ్బాయిలు అందరూ ఒకలాగా ఉండరు. వాళ్ళు అమ్మాయిలను గౌరవించే వాళ్ళు కొంతమంది ఉంటారు, గౌరవించని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మీరు పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు డ్రెస్ అనేది పరిస్థితులు తగ్గట్టు వేసుకుంటే మీకు మంచిది. ఇంకొకటి ఏంటంటే మనం పరిస్థితులు తగ్గట్టు జీవించాలి. మీరు ఎక్కడికన్నా పబ్లిక్లో వెళ్ళేటప్పుడు మీరు ఒక డామినెంట్ పొజిషన్లో ఉన్నా, మీకు సెక్యూర్ ఉండిద్ది అనుకున్నప్పుడు మీ ఇష్టమైన డ్రెస్ వేసుకోవచ్చు. అదే మీరు ఒక సామాన్య మానవులు అయినప్పుడు మీరు కొంచెం ఆచితూచి ఆలోచించి పరిస్థితులు తగ్గట్టు మంచి డ్రెస్ వేసుకోవటం మంచిది. మీ లక్ష్యం వైపు మీరు ప్రయత్నం చేసేటప్పుడు కొన్నిటిని త్యాగం చేయాల్సి వస్తుంది. కావున దృష్టిలో పెట్టుకొని పరిస్థితి అనుగుణంగా డ్రెస్ వేసుకోవటం మంచిది. మరియు నేను చెప్పబోయేది ఏంటంటే మగవారి ఉద్దేశం ఆడవారి పట్ల మారాలి. వాళ్ళు ఆడవాళ్ళని గౌరవించాలి. ఆడవాళ్ళ యొక్క ఇష్టాలను, పద్ధతులను గౌరవించాలి. అప్పుడు అసలు మనకు ఈ సమస్య ఉండదు, సంతోషంగా అందరూ ఉండగలుగుతారు. అది